హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చింతపండు పులిహోరనండి. ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా రైస్ని కుక్ చేసి పెట్టుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తే సరిపోతుంది. బాగా కాసేపు చల్లారనివ్వాలండి రైస్ని. చల్లారిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలని, కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని వేసేసి రైస్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఈ రైస్ని పక్కకు పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీరా కూడా యాడ్ చేసి, తర్వాత పల్లీలని యాడ్ చేసుకుంటూ ఆయిల్లో కలిసేటట్టు ఫ్రై చేసుకోండి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కని, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలని కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి. పల్లీలు అయితే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. ఇందులోనే గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోండి. అందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మిక్సీని మొత్తం కలిసేటట్టు ఆయిల్లో బాగా ఉడకనివ్వాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మిక్సీని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా 15 డేస్ అయితే ఉంటుంది. అప్పటికప్పుడు తీసుకొని రైస్లో కలుపుకొని అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ మిక్సీని రైస్లో కలుపుకొని బాగా కలవనివ్వాలండి రైస్లో. చూడండి ఎంత ఈజీగా పులిహోర అయితే రెడీ అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.